యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన పరిశుద్ధ నామములో ఈ సాయంకాల సమయంలో చేయవచ్చినటువంటి సమయంలో చేరువచ్చినటువంటి ప్రియ సంఘానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన పరిశుద్ధ నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఒక మాట చదువుకొని పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని విషయాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం నుండి 4 వచనాల వరకు చదువుకుందామండి. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు వలసపుము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు. చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ ప్రాణములు వారి యందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. తన సింహాసనము యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. 4వ వచనాన్ని మరొకసారి చదువుకుందామండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. తన ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు మనము వాక్య సందేశానికి వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు జోసెఫ్ వచ్చి ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అందరికి వందనాలు. అందరూ తల ఉంచి కలుగు చూటకే ప్రార్థించుకుందాం. అందరూ ఈరోజు ఉన్నాడు, రేపు ఉంటాంలే. మారు మనసు పొందండి, సమాధానంగా ఉండండి, ఐక్యతతో ఉండండి. ఆ 3 మాటలు చెప్పేది నేను చెప్పలేను. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడు అని మా పరలోక తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ సంఘంలో అయినా గడిచిన ధర్మంతో ప్రభావ మమ్మల్ని అందరినీ కాపాడి తిరిగి యొక్క సాయంత్రం సమయంలో కొద్దిమంది కానీ యొక్క పాఠం చేరి ఇంతవరకు ప్రభు నీ యొక్క పాటని ఇచ్చి కనపరిచింది ఆయన. తిరిగి నీ యొక్క వాక్యము నీ యొక్క మాట ప్రభావ విన్నాయి ఉండగా చెప్పేటట్టు మరుగుపరిచి నీ యొక్క నోటి దూరగా వాడుకొని నువ్వే మాట్లాడి నువ్వే వివరించి ప్రభావ యొక్క చెప్పే మాట విని గ్రహించి ఆ యొక్క మాట ప్రకారం నడిచి బాక్యము అనుసరించుకుంటున్నాం. సంఘాన్ని దీవించి కాపాడిన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి కాపాడిన ఆయన. సంఘంలో సమాధానం ఐక్యతను బాక్యం అనుసరిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మార్పును అనుసరించుకుంటున్నాం. ఎవరైతే ఈ సన్నిధికి రాలేక వెనుకబడినారో అటు వారు కూడా ప్రభావ మార్పును అనుసరించి వారు కూడా ప్రపంచంలోకి వచ్చి నేను ఘనంగా నీ స్థితి కనపరిచే భాగ్యం వారికి అనుసరించుకుంటున్నాం. ఈ సమయం ప్రభావ నీ పెద్ద చెప్పనే ఉండగా నీ యొక్క నోటి పూరగా వాడుకొని ప్రభావ నువ్వే మాట్లాడి నువ్వే వివరించి సహాయం చేయమని ఈ సమయంలో ఎలాంటి తొందరలు ఆటంకాలు జరగకుండా నీవే కాపలా పట్టబట్టి నీకే మహిమ ఘనత తెచ్చుకోమని ఇక్కడ చేయడం అందరినీ జీవించి కాపాడమని మా ప్రభుని వేస్తున్నాము అడిగి నా తండ్రి. ఆమె సమయంలో పిల్లల గమనించండి. సమయము 8:20 అయింది. ఈ కార్యక్రమం తదనంతరము
సంఘం కొరకు మరి ప్రేమ బిందు సిద్ధపాటు చేయబడి ఉంది కనుక సమయాన్ని సద్వినియోగపరచుకొని చిన్న పిల్లలు ఉన్నారు కనుక మరి ఇబ్బందికరంగా కాకుండా 9 గంటలకు ప్రార్థన కూడికను ముగించాల్సినటువంటి అవసరం ఉన్నదని మరి గమనిస్తూ ఉన్నాం. మరి చాలా మంది యవనస్తులు కూడా ఆ రీతిగా చెప్తూ ఉన్నారు కనుక ఆ రీతిగా కొద్ది నిమిషాలు మనము దైవ వర్తమానం విందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు రాయవరములు పరిచర్య చేస్తున్నటువంటి సహోదరుడు పసిపాలు మన మధ్య ఉన్నారు. వారు ఒక 20-25 నిమిషాలు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. మనందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నట్లయితే మరి కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రత్యేకముగా నన్ను ఆహ్వానించినటువంటి ఈ గ్రామ పెద్దలకి, యవనస్తులకి, దైవజనులకి, ప్రత్యేకంగా చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. అందరికీ వందనాలు. 2 చేతులు ఉన్న అందరూ చెప్పండి ఒకసారి. అందరికీ చాలా సంతోషం. వందనాలు చెప్పటం క్రైస్తవుని యొక్క మొదటి మెట్టు. నువ్వు క్రైస్తవుడు అనటానికి మొదటి మెట్టు వందనాలు చెప్తా. కాబట్టి ఖచ్చితంగా వందనాలు చెప్పే వారముగా మనం ఉండాలని ప్రేమకు తెలియజేస్తున్నా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యూదా పత్రిక మొదటి అధ్యాయం, అంటే 1వ అధ్యాయం, దాంట్లో కొన్ని వచనాలను మనం చదువుకుందాం. 20వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. యూదా పత్రిక 1వ అధ్యాయం. ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విలువలతో కూడినటువంటి మాటలు భక్తుడు రాశాడు. నాకు ఫోన్ చేశారు ఉదయకాల సమయంలో, నాని ఇట్లా చర్చి యానివర్సరీ ఉందన్నా, అనుకోకుండా జరుగుతుంది, మీరు రావాలి అని చెప్పారు. తప్పకుండా వస్తానని చెప్పాను. చాలా సంతోషం. గ్రామంలో మందిరం ఉండుట చాలా సంతోషం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట కూడా అదే. ఏమనంటే, నేను మీ మధ్యలో నివసించినట్లు మీరు నా కొరకు మందిరమును కట్టమన్నారు. దేనికోసం? చాలా మంది ఇంకా అనాలోచనలు అనుకుంటున్నాను. నేను ఒక 20 నిమిషాలు నాకు ఇచ్చిన సమయం, 20 నిమిషాలు నేను చెప్పుకుంటూ పోతా ఉంటే అంత వ్యర్థమైపోతుంది. కాబట్టి నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి. దేవుడు ఏం చెప్పాడు? నేను మీ మధ్యలో నివాసము చేయనట్లు నాకు ఒక మందిరము కట్టమన్నాడు. ఆ మందిరపు కొలతలు ఇచ్చాడు. పొడగంత ఉండాలి, వెడల్పంత ఉండాలి, అందులో ఏమేమి విలువైనటువంటి వస్తువులు అందులో ఉండాలి, అవన్నీ కూడా మోషేకు దేవుడు తెలియచేశాడు. మోషేకు దేవుడు ఏ రీతిగా మందిరము కట్టమన్నాడో ఆ రీతిగా మందిరాన్ని కట్టాడు. ఇది పాత నిబంధనలో చెప్పినటువంటి మాట. కొత్త నిబంధనలకు వచ్చేసరికి రాను రాను సంవత్సరాలు మారుతున్న కొలది, రోజులు జరుగుతున్న కొలది, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆశ ఏమిటంటే
అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మందిరంలో ఉండి మాట్లాడతానన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఆమె ఆమె ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే ఏం చెప్పాలి మనం? దేవుడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. మందిరంలో ఉన్న దేవుడు మందిరానికి వస్తున్న నీలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. 10 సంవత్సరాలు అయిందని నేను మందిరాన్ని కట్టుకొని మా ఊర్లో అని చెప్పాడు నాకు. మంచిది. 10 సంవత్సరాల క్రితం మందిరం కట్టినప్పుడు ఇలాగే ఉందా? చెప్పండి, మీరు మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం. 10 సంవత్సరాల క్రితం మందిరం కట్టినప్పుడు ఇలాగే ఉందా? ఇలా లేదు. అప్పుడు ఏదో వారి వారి స్తోమతలను బట్టి అప్పుడు కట్టారు. కానీ సంవత్సరములు మారుతుండగా ఈ మందిరపు రూపురేఖలు, అంటే భౌతిక సంబంధంగా మీరు కట్టినటువంటి దీని రూపురేఖలన్నీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రీతిగా మారిపోయా లేదా? మీరందరూ ఈ ఊరోలేనా? ఈ మారిందా? మారింది. ఒక్కొక్క సంవత్సరం మందిరాన్ని మార్చుకుంటూ వచ్చారు. ఒక్కొక్క సంవత్సరం మందిరంలో ఏదేది ఎక్కడ ఉండాలో, మందిరం అంటే ఇలా ఉండాలి అని అనిపించేటట్టుగా మందిరము కొదువలు, మందిరము కొరతలు తీర్చుకుంటూ మందిరాన్ని ఈ 10వ సంవత్సరం ఈ యానివర్సరీ సమయానికి ఈ మందిరాన్ని ఈ రీతిగా అలంకరించారు, పరిశుభ్రంగా చేశారు. ఫుల్పీట్ ఎక్కడ ఉండాలి, దైవజనులు ఎక్కడ ఉండాలి, విశ్వాసులు ఎక్కడ ఉండాలి, మందిరంలో ఏవేవి అలంకరణతో కూడినటువంటి వస్తువులు మందిరంలో ఉండాలి, వీటన్నిటిని కూడా భౌతిక సంబంధమైనటువంటి మందిరంలో, అంటే మీరు మీ ద్వారా కట్టుకున్నటువంటి మందిరంలో వీటన్నిటిని కూడా అమర్చుతూ సమకూర్చుకుంటూ వచ్చారు. మంచిది. అయితే ఈరోజు నేను మనం అడగాలనుకున్న మాట, వాక్యంలోకి వెళ్ళక ముందు 10 సంవత్సరాల నుంచి మీరు మందిరానికి వస్తున్నారు. అయితే ఈ రోజున భౌతిక సంబంధమైనటువంటి మందిరంలో అన్ని సమకూర్చారు. భౌతికమైనటువంటి మందిరం ఎలా అందంగా కనబడాలో, ఎలా సౌందర్యంగా కనబడాలో, ప్రజలు వచ్చి మందిరాన్ని చూసినప్పుడు అబ్బా అనిపించేలాగా మందిరాన్ని కట్టారు. మంచిదే. అయితే దేవుడు ఈ మందిరాన్ని కోరుకోవట్లేదు. దేవుడు ఈ మందిరాన్ని కోరుకోవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలని కోరుకుంటుండగా ఈ 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్న నీలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మార్పు మొదలైందా? నా మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి వెళ్ళారా? భౌతిక సంబంధమైన మందిరం రూపురేఖలు మార్చారు. మంచిదే. నీ మనస్సులో రూపురేఖలు మారాయా? నీ అంతరంగంలో రూపురేఖలు మారాయా? దేవాది దేవుడు ఆకాశము సింహాసనముగా భూమిని పాదపీఠముగా చేసుకున్నటువంటి దేవుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యమి, సర్వజ్ఞాని, సర్వలోకమును ఏలుతున్న అధినేత అయినటువంటి దేవుడు నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఉండుటకు అర్హునిగా నీ హృదయాన్ని సిద్ధపరిచావా? ఎన్ని సంవత్సరాలు అయింది మందిరాన్ని కట్టి? 10 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మందిరానికి వెళ్తున్నారు? తాత ముత్తతల కాలం నుంచి వెళ్తున్న వారు ఉన్నారు. సరే, కట్టినది మొదలుకొని వెళ్తున్న వారు కూడా ఉన్నారు. అయితే నేను అడుగుతున్న మాట ఏంటంటే, దేవుడు ఈ మందిరం ఎంత భౌతిక సౌందర్యంగా నింపబడిందని చూడు, కానీ నీ హృదయం అనే మందిరాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. రాత్రి నీ మందిరం అనబడిన హృదయములో, మనస్సులో, తలంపులో, ఉద్దేశములో, ఊహలో మార్పు రాకపోతే త్వరగా రాబోతున్నటువంటి దేవుడు నిన్ను ఇష్టపడదు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఒలీవ కొండ మీద జనసమూహం అంతా నిలబడి చూస్తా ఉంది. ఆయన నోట ఏం మాట్లాడతాడో, ఏమి చెబుతాడో అని శిష్యులు ఎదురు చూస్తున్నారు. శిష్యుల కన్నులు ఎదురు చూస్తున్నారు. జన సమూహం అంతా ఎదురు చూస్తా ఉంది. యేసే చెప్పాడు, నేను వెళ్తున్నాను, మరలా తిరిగి రాబోతున్నాను. ఎవరి కోసం రాబోతున్నాడు ఆయన? సంఘము కోసం రాబోతున్నాడు. ఎవరి కోసం రాబోతున్నాడు? సంఘము కోసం. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? ఎవరైతే ప్రభు రక్తములు కడుగబడ్డారో వారే ప్రభు శరీరములు ఒక్కొక్క అవయవాలుగా అమర్చబడి ఉన్నారు. చదివినటువంటి మూల వాక్యం నుంచి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేసి త్వరగా నేను మీ వాక్య సందేశాన్ని ముగించాలని కోరుకుంటున్నాను. భక్తులైనటువంటి యోహాను గారు ఈ పత్రికను రాస్తున్నట్టుగా
నేను మీకు జ్ఞాపకం చేస్తూ నేను మీకు తెలియజేయాలనుకున్నటువంటి మాట ఏమిటంటే, ఈ చదువుతున్నటువంటి మాటల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఇది చాలా పెద్ద ప్రసంగం, కానీ నేను అంతా మీకు వివరించడానికి నేను ఇష్టపడట్లేదు. ఈ అంత్య దినాల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు, ఈ చదివిన వచనాలు నేను మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నా. ఇప్పుడు సంఘము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు సంవత్సరములు మారుతున్న కొలది అంటే, మొదటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే దేవుని మందిరానికి వెళ్తున్నా చెప్తున్నారో, మందిరానికి వెళుతున్న నీ జీవితం దేవునికి ఇష్టనిగా మారాలి అంటే నువ్వేం చేయాలి అనే దానికి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చదివినటువంటి ఈ భాగంలో 20వ వచనంలో నేను మీకు చదువుతున్నాను మరలా. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోండి. సంఘం దేని మీద కట్టబడాలి? అమ్మ నా వైపు చూడండి. సంఘం దేని మీద కట్టబడాలి? అక్కడ రాశాడు, మీరు దేన్ని విశ్వసిస్తున్నారో విశ్వసించుచున్నటువంటి అతి పరిశుద్ధమైన మీరు కట్టబడాలి. సంఘముకి ఎక్కడ కట్టబడాలో చాలా స్పష్టంగా భక్తుడు వర్ణిస్తున్నాడు ఈ మాటని. సంఘం అంటే ఆశామాషతో కూడినది కాదు, ఇష్టానుసారముగా ప్రవర్తించేది కాదు, ఇష్టమైనట్టుగా నడిచేది కాదు, ఇష్టమైనప్పుడు రావడం కష్టమైనప్పుడు పెట్టేది కాదు. సంఘం అంటే ప్రభు రక్తంలో కడుగుబడినది ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నట్టే, చూస్తుండగా ఆయన కనుదృష్టి నీ మీద నిలుపుతుండగా సర్వోన్నతులైనటువంటి దేవుడు ఆకాశ మహాకాశముల పట్ల జనత పరిశుద్ధతను సంపాదించినటువంటి దేవుడు, అతి పరిశుద్ధుడిగా పిలువబడుతున్నటువంటి దేవుడు నీలో కూడా కోరుకుంటుంది ఏమిటంటే, నా సంఘం అతి పరిశుద్ధం కట్టబడాలి. ఆమె సంతోషం చెప్పండి గట్టిగా, ఆమె చెప్పండి, ఆమె. సంఘం ఇప్పుడు ఎలా ఉండాలంట? అతి పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఇప్పుడు ఒక మొదటి మాట, మీరు అతి పరిశుద్ధంగా ఉన్నారా? నేను విస్తారమైన ప్రసంగం ఏం చేయను, కొన్ని హెచ్చరికలు బలపరచాలని ఆశపడతా ఉన్నాను. కొన్ని హెచ్చరికలు, మందిరానికి వెళ్తున్న నీవు పరిశుద్ధుడైనటువంటి దేవుడిని ఎదుర్కొన్నటువంటి పరిశుద్ధత, పరిశుద్ధుడైన దేవుడు రారాజుగా వరుణిగా ఆయన సిద్ధపడి రాబోతా ఉండగా తన సంఘము కొరకు ఆయన వచ్చుచున్న వేలాలుగా ఈరోజు నీ జీవితాన్ని పరిశుద్ధతతో నీవు అలంకరించుకుంటునే అనుభవం నీకుందా? బైబిల్ చెప్తా ఉంది, సంఘం లోక సంబంధమైన దాని మీద కాదు, సంఘం దేని మీద కట్టబడాలి? అతి పరిశుద్ధత మీద కట్టబడాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఆది నుంచి ఈ రోజు వరకు కూడా చెప్తున్నటువంటి మాట, నేను పరిశుద్ధుడను కనుక మీరును చెప్పాలందరూ, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి, పరిశుద్ధులై ఉండుడి. బైబిల్ ఇస్తున్నటువంటి మొదటి మాట, ప్రియదేవుని బిడ్డారా, ఈ స్థలంలో కూర్చున్నటువంటి నీవు ఎవరైనా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చే వ్యక్తివైనా సరే, మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, ప్రపంచానికి సవాలు ఇచ్చినటువంటి దేవుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలడు అని సవాలు ఇచ్చినటువంటి ఏకైక దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు. అటువంటి దేవుని నీవు కలుసుకోవాలి అంటే, అటువంటి దేవుడితో యుగములు నీవు జీవించాలి అంటే, కోరుకుండే అయితే ఈ రాత్రి నీవు అతి పరిశుద్ధత మీద కట్టబడాలి. దేని మీద కట్టబడుతున్నాం? మా డబ్బు మీద మేము కట్టబడుతున్నామండి, మాకున్న బలం మీద మేము కట్టబడుతున్నామండి, మాకున్న బలగం మీద మేము కట్టబడుతున్నామండి, మాకున్న జ్ఞానం మీద మేము కట్టబడుతున్నామండి. ఈ సంబంధమైనటువంటి జీవిత కాలంలో అతి పరిశుద్ధతను కోరుకోకపోతే రాబోతున్నాడు, నిన్ను విడిచిపెట్టబోతామన్నాడు. అందుకే ఈ 10వ సంవత్సరం వార్షికోత్సవం మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పటికి వెళ్తున్నావు కానీ నీవు జీవించటం లేదు. ఏంటి పరిశుద్ధత? పాపమును విడిచిపెట్టదే పరిశుద్ధత, అపవిత్రతను తొలగించుకోండి పరిశుద్ధత. దేవుడు ఏదైతే కోరుకోవద్దన్నాడో, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, దేవుడు ఏ మల్లములకైతే వెళ్ళొద్దన్నాడో, ఇహలోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఆచారాల్లో మీరు నడవకూడదు
చెప్పాడో అవన్నిటినీ కూడా నీ జీవితంలో నుంచి నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. ఈరోజు నా ప్రియ దేవుని సంఘమే లోకపు ఆచారాల్లో నిమగ్నమైపోతా ఉంది. అన్ని ప్రజలు కాదు, సంఘమే. బైబిల్ ఏం చెప్తా ఉంది బిడ్డారా? యేసు క్రీస్తు ప్రభువు నిన్ను ఎలా చూడాలని కోరుకుంటున్నాడు, నువ్వు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు అంటే బైబిల్ చెప్తున్న మాట, మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టబడాలి. ఎందుకో తెలుసా? ఆ పరిశుద్ధత నిన్ను దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఆ పరిశుద్ధత నీ దేవుని దగ్గర నిలబడుతుంది. ఆ పరిశుద్ధత నిన్ను ప్రధాన యాజకుడిగా పిలువబడినటువంటి రచన యేసు క్రీస్తు యొక్క శక్తివంతులుగా నిన్ను మార్చేది పరిశుద్ధత. నీ డబ్బు, నీ ధనము, నీ అందము, నీ జ్ఞానము కాదు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి 33 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన 30వ సంవత్సరంలో తండ్రి చిత్త నెరవేర్చాలని తండ్రి పరిచయలోకి వచ్చాడు. తండ్రి పరిచయలోకి వచ్చిన తర్వాత ఆయన చార్జండి జ్ఞానవంతులు ఎందుకు చేయలేదు, ధనవంతులు ఎందుకు చేయలేదు, గ్రామాల్లో ఊర్లలో పేరు గాంచిన వాళ్ళని ఎందుకు చేసుకోలేదు. కానీ బైబిల్ ఇస్తా ఉంది, విద్యలోని పామరులను దేవుడు ఎందుకు చేశాడు? మీరు బాగా అర్థం చేసుకొని వచ్చిన బిడ్డారా, నేను రాత్రిగా చెప్పినటువంటి మాట ఏమిటంటే, మందిరానికి వస్తున్నటువంటి నీ జీవితంలో పరిశుద్ధత అనే అనుభవం లేకపోతే, పరిశుద్ధత అనే అలంకరణ నీ దేహంలోనికి రాకపోతే, నేనంటాను యేసుక్రీస్తు ప్రభువుని అంత మాత్రము ఇష్టపడనా. మీకు అర్థంగానే చెప్తాను బిడ్డారా. ఒక గ్రామంలో వివాహ సంబంధానికి వెళ్ళడానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. గ్రామంలో వివాహ సంబంధం కట్టడానికి. సరే మంచిది, ఏ రోజు రమ్మంటారని అడిగా. వాళ్ళు చెప్పారండి, మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు అబ్బాయిని తీసుకొని రమ్మని చెప్పారు. మీరు ఇష్టం వచ్చిన రమ్మన్నారు. మొత్తం మీద మా ఇష్టం వచ్చినప్పుడు మేము వెళ్ళడానికి సిద్ధపడ్డాం. ఫోన్ చేసాం, అయ్యా మేము ఈరోజు రావాలనుకుంటున్నామని చెప్తే వాళ్ళు చెప్పిన మాట, ఈరోజు అమ్మాయి లేదండి, రేపు రండి అని చెప్పారు. మంచిది, సరే రేపు వస్తాం అని చెప్పాం. రేపు వెళ్ళాం. మేము వెళ్ళేసరికి అమ్మాయి నీట్గా చక్కగా సిద్ధపరిచి, అంటే వెళ్ళబోతున్నటువంటి అమ్మాయిని చూడగానే ఏ రీతిగా అమ్మాయి ఉంటే అబ్బాయి ఇష్టపడతాడో ఆ రీతిగా అమ్మాయిని సిద్ధపరిచి ఉంచారు. ఎప్పుడు మేము వెళ్ళేసరికి, మీరు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి, మేము వెళ్ళిన తర్వాత కాదు, మేము వెళ్ళేసరికి అమ్మాయి ఎలా చూస్తే అబ్బాయి ఇష్టపడతాడో అందంగా అమ్మాయిని సిద్ధపరిచి రెడీగా ఉంచారు. మేము వెళ్ళాం, చూసిన తర్వాత బయటకు వచ్చి తిరిగి ప్రయాణంలో వస్తా ఉండగా ఆ గృహం వారు మళ్ళీ నాకు కాల్ చేశారు. ఏమండి వచ్చి చూసేదారు కదా, ఏమనుకుంటున్నారని చేశారు. నేను మరలా చేస్తానని చెప్పి నా పక్కన కూర్చున్న అబ్బాయిని అడిగాను. అరే అబ్బాయి, నువ్వు చూసావు కదా అమ్మాయిని, వాళ్ళు ఫోన్ చేశారు, ఏంటి పరిస్థితి అంటే అని చెప్పిన మాట, నాకు ఇష్టమే అన్నాడు. ఎందుకు ఇష్టం అన్నా నేను. ఎందుకు ఇష్టం అంటే అబ్బాయి అన్నాడు, ఏమో నా కనులకు అందంగా కనబడది, అందుకని అమ్మాయి నేను ఇష్టపడుతున్నాను. నేను ఒక మాట అడుగుతున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రాత్రి ప్రభు రాకుండా ఈ రాత్రి వస్తే ఆయన నిన్ను చూస్తే ఆయనకు నచ్చిన దానవుగా నువ్వు ఉన్నావా? ఆయన కళ్ళకు ఇంపైనటువంటి వ్యక్తిగా నువ్వు కనబడగలుగుతావా? ఎన్ని సంవత్సరాలు నువ్వు మందిరానికి వెళ్ళావు, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు అనే దానికంటే బైబిల్ ఇస్తున్నటువంటి మాట మొదటిగా చెప్తున్నాను, అతి పరిశుద్ధమైన దాని మీద నీవు కట్టపడాలి. లోకం పాపముతో నిండిపోతా ఉంది, లోకం శాపముతో నింపబడతా ఉంది, లోకం భయంకరమైనటువంటి వ్యసనములు మునిగిపోతా ఉంది. ఎటు చూసినా కుడి ఎడమ ముందు వెనక ఎటు చూసినా కూడా పాపం విస్తరించబడతా ఉంది. ఈ పాపం అనేటువంటి లోకంలో బ్రతుకుతున్న నీవు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడాలి. దానినే ప్రభువు కోరుకునే సంఘముగా పిలవబోతున్నాడా. ఈ రాత్రి కాసిన మళ్ళా చెప్తున్న ఈ మాట, నీలో అతి పరిశుద్ధత లేకపోతే దేవుడు నిన్ను మెచ్చుకున్నా.
ప్రభు నిన్ను కోరుకోడు. నువ్వు అనొచ్చు, అయ్యా నేను మందిరానికి బాగా వచ్చానండి, బాగా పాటలు పాడాను, నేను నాకంటే ఎవరు ముందు వచ్చిన వాళ్ళు లేరు, నాకంటే మందిరంలో వాక్యం చదివిన వారు లేరు, నాకంటే కానుకలు ఇచ్చిన వారు లేరు. ఎంత మాట చెప్పిన బైబిల్ అంటుంది, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నీవెవరో నాకు తెలియదు. నీవెవరో నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలు నీవు చేసిన భక్తి నిన్ను దేవుని యొద్ద నుంచి దూరం చేసేదిగా ఉందేమో. ఈ రాత్రి ప్రశ్నించుకునే జీవితాన్ని. ఎంతకాలం నామకార్థ భక్తి జీవితంలో ఏదో మందిరానికి వెళ్ళాలి కదా అన్నట్టు వెళ్ళటం, ఏదో మందిరానికి పోవాలన్నట్టుగా పోయి పాట పాడాలి కదా అన్నట్టు పాట పాడి రావటం కాదు. మందిరానికి వెళుతున్నటువంటి నీ జీవితంలో మార్పు రావాలి. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచయంలో చెప్పిన మాట అదే, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మీరు మారు మనస్సు ఏం పొందాలి? మార్పు మొదలవ్వాలి. మునుపు ఉన్నట్టుగా నీవు ఉండటానికి వీల్లేదు, మునుపు నడిచినట్టుగా నువ్వు నడవటానికి వీల్లేదు. రోజులు మారుతుండగా వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ హృదయమును సరి చేసుకోవాలి. నేనంటాను, తల్లి తండ్రి చెబితే ఒకవేళ నీ వినలేదేమో, కానీ దేవుడే నీతో మాట్లాడుతుండగా కూడా నీ వినకపోతే నీ జీవితం భ్రష్టత్వములోకి వెళ్ళిపోతుంది. బైబిల్ చెప్తున్న మాట ఇది. దేవుని మాట వినని వాడినంట దేవుడు భ్రష్టత్వానికి అప్పగించేస్తాడంట. దేనికి అప్పగిస్తాడు చెప్పాలి మీరు? దేనికంట? నేను మరలా చెప్తున్నాను, దేవుడు అనేక పర్యాయాలు నీతో మాట్లాడుతూ ఉండవచ్చు, వాక్యము ద్వారా అనేక మార్లు గద్దిస్తా ఉండవచ్చు, నీవు చేసిన పాపమును ఎత్తి చూపుతూ విడిచిపెట్టమని చెప్పిన అనేక మార్లు వాక్యము ద్వారా హెచ్చరిక జరుగుతూ ఉండవచ్చు. ఈ రాత్రి వరకు కూడా ఒకవేళ ఇంకా ఏముందిలే అన్నట్టుగా, నన్ను ఎవరు చూడటం లేదులే అన్నట్టుగా, నేను ఏది చేసినా ఏది జరిగినా చెల్లుబాటు అయిపోతుందే అన్నట్టుగా, ఇంకా మోసపూరితమైన జీవితాల్లో, అబద్ధములాడుతున్న బ్రతుకులో, ఇంకా చీకటి రహస్యమైనటువంటి క్రియలలో ఒకవేళ నీ జీవితాన్ని ముందుకు కొనసాగుతా ఉన్నవేమో, ఈ 10వ వార్షికోత్సవ సందర్భంలో ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ రాత్రైనా నీ పాపిష్టి కార్యాలని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డా, అతి పరిశుద్ధతను కోరుకో. ఎందుకు తెలుసు? నీ దేవుడు పరిశుద్ధుడనబడినటువంటి వాడు. ఆయన యొద్దకు నీవు రావాలి అంటే నీలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. అందుకే నేను మరలా చెప్తున్న మొదటి మాటగా, మీరు పరిశుద్ధత మీద చెప్పాలన్న దేని మీద? తమ్ముడు దేని మీద కట్టబడాలి? మంచి పునాది వేస్తున్నామన్నారు, మంచిదే. ఈ లోకంలో పునాది ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు పనిచేస్తుంది. తర్వాత పునాదులు కనిపించబడతాయి. ఆ పునాది దేనికి పనికిరాదు. నేనంటాను, నీ హృదయము దేవుని యొక్క నివాసం చేయాలని కోరుకున్నదైతే నీ హృదయానికి ఒక పునాది వేయి. ఏ పునాది? అతి పరిశుద్ధత అనే పునాది. ఇంకా ఒకవేళ త్రాగుల్లో ఉంటూ, ఇంకా వ్యభిచారంలో ఉంటూ, ఇంకా పేకాటాడుతూ, ఇంకా అబద్ధాలాడుతూ, ఇంకా మోసాలు చేస్తూ, ఇంకా ధనమును ప్రేమించి ఆశించి అక్రమమైనటువంటి దారుల్లో ఒకవేళ నువ్వు తిరుగుతా ఉంటే, ఇంకా కొంతమంది డబ్బుకు ఆశపడి క్యారెక్టర్ను కూడా పాడు చేసుకుంటున్నారు. ధనాపేక్షకు లోనవ్వకండి. ధనాపేక్ష గురించి బైబిల్ ఇచ్చిన మాట ఏంటంట? ధనాపేక్ష సమస్తమైన అర్థమవుతుంది మాట. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం కేంద్ర బిందువు అది ధనాపేక్షనే. ఈ ధనం వల్లే రాజులు కూడా పతనమైపోతున్నారు. అందుకే నేను మరలా చెప్తున్నాను, అతి పరిశుద్ధతను కోరుకో. సంఘంలోకి వస్తుండగా ప్రభువు నీతో మాట్లాడుతుండగా పరిశుద్ధునిగా మార్చబడడానికి ఇష్టపడాలని నేను మీకు ప్రేమ తెలియజేస్తున్నాను. ఎన్ని మాటలు చెప్పాను? చెప్పండి. ఎన్ని మాటలు చెప్పాను? ఒక మాట చెప్పాను. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. ప్రభు చిత్తమైతే నేను మరొకసారి వచ్చినప్పుడు మరలా మిగిలినటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధత మీద మీరు కట్టబడగలిగితే మీ సంఘం అనబడినటువంటి నిన్ను దేవుడు కోరుకుంటాడు. ఇంకా అదే వచనంలో కింద మాట చదవని నేను ముగించేస్తున్నాను. కింద మాట, చివరి మాట, 23వ వచనం చివరి మాట చూడండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు. చూడండి, ఇప్పుడు నాకు నేను చెప్పింది అంతే, నేను ముగింపులు తీసుకొస్తున్నాను. శరీర సంబంధమైన
వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించు. నేను ముగిస్తున్నాను బిడ్డారా. ఏమని రాయబడింది? ఒకవేళ లోక సంబంధులు వచ్చి, శరీర సంబంధులు వచ్చి, పాపిష్టి తనములో ఉన్నవారు వచ్చి ఒకవేళ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరేం చేయాలంట? ఒప్పుకోకూడదు, రాజీ పడకూడదు. అపవిత్రమైన సంబంధమైనటువంటి క్రియల విషయములో, పాపము సంబంధమైనటువంటి నడక విషయములో, తలంపుల విషయములో మీరు ఒప్పక సామెత గ్రంథంలో జ్ఞానుల సులభంగా రాసిన బిడ్డలు 1వ అధ్యాయంలో ఏమనంటే, పాపులు మిమ్మును ప్రేరేపింపగా మీరు ఒప్పకము అని రాశారు. చాలా మంది బిడ్డారా, నువ్వు మందిరానికి వచ్చి బాగుపడుతున్నావు అనుకోండి, శరీర సంబంధం అంటే మందిరానికి రానివాడు వచ్చి ఈ వారం పోకపోతేని అంటారు. అన్నారా మిమ్మల్ని ఎప్పుడన్నా? ఇప్పుడు నువ్వేమన్నావు? ఆ పొట్టిపోయిందండి, ఒక్క వారం పోకపోయిన ఇబ్బంది లేలే, ఈసారి వారం ఒప్పుకున్నావా? పరిశుద్ధతను అపవాది గారు దొంగిలిచ్చేస్తాడు. 6 రోజులు కష్టపడాలి, 7వ రోజు దైవ సన్నిధిలో కనపడాలి. క్రమం, దేవుడు నియమించిన క్రమం. ఈరోజు 300 కూలి ఇస్తారు, ఈరోజు 500 ఇస్తారంటే మందిరాన్ని విడిచిపెట్టి ఈరోజు కూలి దిగిపోతున్నారు చాలా మంది. జాగ్రత్త. డబ్బు ఆశపడి కనెక్టర్ పోగొట్టుకుంటే వస్తానని చెప్పిన దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఆలస్యం చేయట్లేదు బిడ్డారా, ఆలస్యం చేయట్లేదు. ఆయన మేఘారుడై రాబోతున్నాడు. ఉన్న పాటున నీ పరిస్థితిని దేవుడు చూడబోతామన్నాడు. ఈ రాత్రి ఒకవేళ నీవు దేవునికి ఇష్టునిగా, ఇష్టురాలుగా సంఘములో నీవు కనబడగలిగితే ప్రభువుండు స్థలములోనికి నిన్ను ఆయన తీసుకుని పోతాడు. ఒకవేళ నీలో పరిశుద్ధత కనబడకపోతే ఉన్న పాటను నిన్ను విడిచిపెట్టేస్తాడు. నా జీవితం పాపిష్టితరమైనటువంటి జీవితం. చాలా మందికి తెలుసు నా జీవితాన్ని గురించి. వెళ్ళారా? ఒక మాట జ్ఞాపకం చేసిన బైబిల్ మూసేయండి. ఇంకా పాపిష్టితరమైనటువంటి నా జీవితంలో ప్రభు నాతో మాట్లాడాడు. పరిశుద్ధత లేకపోతే నీ ఇష్టునిగా ఉండలేవని ప్రభు నాతో మాట్లాడినప్పుడు నాలో ఉన్న ఒక్కొక్క పాపాన్ని ఒక్కొక్క రోజు లేదా ఒక్కొక్క నెలలో ఒప్పుకుంటూ విడిచిపెట్టుకుంటూ నేను దేవుని సంబంధిగా మార్చబడ్డాను. ఒక్కొక్క పాపాన్ని విడిచిపెడుతూ వస్తా ఉన్న రోజుల్లో అనేక భయంకరమైనటువంటి వ్యతిరేకతలు ఎదురైనాయి. అయినా కూడా దేవుని కొరకు నిలబడాలని రోషము కలిగి వచ్చాను. త్రాగుని విడిచిపెట్టాను, చెడు సహవాసాలను విడిచిపెట్టాను, తిరుగుబోతుతనాన్ని విడిచిపెట్టాను. నా జీవితంలో ఏ పాపిష్టి కార్యాలు నేను జరిగిస్తూ వచ్చానో దేవుని దగ్గరికి రాక మునుపు వాటన్నిటిని విడిచిపెట్టేశాను. వాటన్నిటిని విడిచిపెట్టి ఎప్పుడైతే నేను దేవుని సంబంధిగా దేవునికి దగ్గరయ్యానో దేవుడు ఒక్కొక్క మెట్టు నన్ను పైకి ఎక్కించుకుంటూ వచ్చాడు. ఈరోజు నేను అంటున్న మాట ఏంటంటే, మీరు కూడా మందిరానికి వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుడు అంటే భయం ఉందని చెబుతున్నారు, కానీ పరిశుద్ధత మాత్రం లేదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను బిడ్డరా, ఈ వాటర్ బాటిల్, ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదండి, వాటర్ ఉన్నాయి, ఆల్రెడీ నిండుగా వాటర్ ఉన్నాయి. నేను మోట్ తీసి ఈ వాటర్ బాటిల్ మళ్ళీ నేను వాటర్ పోసాను అనుకోండి, దీంట్లోకి వెళ్తాయా? ఎందుకని? ఆల్రెడీ దీంట్లో వాటర్తో నింపబడ్డాయి. నేను పైన ఎన్ని వాటర్ పోసినా అందులోనికి నీ హృదయంలో పాపం పెట్టుకొని ఏసయ్యా రాయ్యా, ఏసయ్యా నన్ను స్వస్థపరచయ్యా, ఏసయ్యా నా జీవితంలో కార్యం చెయ్యి అంటే నీ హృదయంలో పాపం ఉంది. నీ హృదయంలో పాపం ఉండగా పరిశుద్ధుడైన దేవుడు ఎలా వస్తాడు? నీ హృదయం ఖాళీ చేసుకొని, ప్రభు నా హృదయంలో ఉన్న అన్ని బయటికి తీసేశాను, నా లోపల ఉన్న అపవిత్రత అంతా ఒప్పుకున్నా, విడిచిపెట్టానయ్యా, నువ్వు రాయ్యా అంటే యేసయ్య నీలోనికి వస్తాడు. నీ జీవితాన్ని మారుస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు, నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాడు. ఏ వేదన గుండా కుమిలిపోతూ నీ జీవితాన్ని పాడైపోయింది, ఇక నా వల్ల కాదు అనుకుంటున్నావో యేసయ్యకు చోటించి చూడు. నీ జీవితాన్ని యేసయ్య ఉన్నతముగా మార్చి దేవుడు. నా బ్రతుకుని అలాగే మార్చాడు. ఇదిగో నా ఎదురుగా చెల్లి కూర్చుంది, రాయవరం చెల్లి. నా బ్రతుకు ఆమెకు తెలుసు. నేను యథార్థంగా చెప్తున్నాను. నేను ఒప్పుకొని విడిచిపెట్టాను, దేవుడు నా జీవితాన్ని ఉన్నతముగా మార్చాడు. ఈరోజు నీ బ్రతుకు కూడా దేవుడు మార్చాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబ పరిస్థితులను దేవుడు మార్చాలని కోరుకుంటున్నాడు.
నీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నీవు దేవునికి ఇచ్చి ఆహ్వానించగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చాలా ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నా జీవితం అద్భుతం కావాలయ్యా అంటే మోకరించి ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నేను పరిశుద్ధునిగా ఉండాలని, పరిశుద్ధాలుగా ఉండాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో కూడా ఒక అద్భుత కార్యం చేయి. నేను ఎంతగానో ఏడుస్తున్నానయ్యా నా కుటుంబ పరిస్థితిని బట్టి. మార్పు లేదయ్యా, మార్చబడలేకపోతున్నాను. పరిస్థితులు ఎక్కడ వేసిన కొందరు అక్కడ ఉన్నట్టుగానే ఉన్నాయి. ఇంకా నీలో ఏదో దేవునికి అయిష్టమైన క్రియ ఉంది, అందుకే నీ పరిస్థితులు మార్పులోనికి రాట్లా. ఒప్పుకుందామా? అతి పరిశుద్ధతను కోరుకో, ఆ పరిశుద్ధతను పునాదిగా మార్చుకో, అతి పరిశుద్ధమైనటువంటి పునాది వేసుకొని కట్టబడు. నా యేసయ్య నీ జీవితాన్ని ఉన్నతముగా మారుస్తాడు, అలంకరణకి తీసుకొని వస్తాడు. పరిశుద్ధమైన వ్యక్తిగా, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా, ఆయనకి ఇష్టమైన సంఘముగా ఆ దేవుడు నిన్ను మార్చి నీలో ఆయన నివాసము చేయడానికి ఇష్టపడిన రాత్రి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన మంచి యేసయ్య నీ కొందనాలు అయ్యా. మందిరానికి వస్తున్నాం కానీ భౌతిక సంబంధమైన మందిరాన్ని కట్టాం, కానీ ఆత్మ సంబంధముగా నా మందిరం కట్టుకోలేకపోతున్నాను అయ్యా. ఈ రాత్రి నీవు నాతో మాట్లాడావు. అతి పరిశుద్ధమైన దాని మీద మేము కట్టబడాలి. పరిశుద్ధత లేకపోతే నీ యొద్దకు రాలేమో, పరిశుద్ధత లేకపోతే నిన్ను చూడలేమో. లోక సంబంధమైనటువంటి అనుభవాలు, లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన సహవాసాలు, లోక సంబంధమైనటువంటి పాపిష్ఠతనములో పెట్టుకుంటూ మేము ఇంతవరకు మా జీవితాన్ని మోసం చేసుకుంటున్నాం. ఈ రాత్రి యథార్థముగా ఒప్పుకుంటున్నాం. ఈ రాత్రి ఎంతమంది అయితే నీ మాటలతో ఏకీభవిస్తూ అంగీకరించి ప్రార్థిస్తున్నారో అయ్యా, నిశ్చయము వారి ప్రతి పాపముని రాత్రి తొలగించండి. అయ్యా, పరిశుద్ధ రక్తం వారి మీద ప్రోక్షించి శుద్ధీకరించండి నాయనా. ఇలాంటి దినాలు, మీ రాకరి దినాలు నాయనా అయ్యా, వారి పాపిష్టి ప్రతి కార్యమంతటిని కూడా నీ పరిశుద్ధ రక్తములో కడిగినాయమని ప్రార్థిస్తున్నాం. నీకు ఇష్టలుగా మార్చండి అయ్యా, నీకు ఇష్టలుగా మార్చండి అయ్యా. దాటిపోవద్దు రాత్రి, ఒక్కొక్క బిడ్డను దాటిపోవద్దు, ఒక్కొక్క బిడ్డను దాటిపోవద్దు అయ్యా. అయ్యా, వారిని పరిశుద్ధులుగా మార్చండి, పరిశుద్ధమైన సంఘముగా మార్చండి అయ్యా. పరిశుద్ధత పునాదిగా వేసుకొని కట్టబడకు మీ కృపను సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. రాబోతున్న రోజుల్లో నాయనా అయ్యా, కుటుంబాలనైనా పరిశుద్ధతగా నింపబడి అయ్యా, నీ కొరకు ఎదురు చూసేటువంటి కుటుంబాలుగా, అటు సంఘముగా ఈ సంఘమును మార్చి సహాయం చేయమని ఈ రాత్రి ఈ మాటలకు నీరు కట్టి ఫలింపచేయమని ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కోట్ల స్తుతులు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని నీ చేతికి అప్పగిస్తూ నజరేయుడు శక్తి కలిగిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రియులారా, ఇంతవరకు చక్కని సందేశాన్ని అనుకున్నాం. 10 నిమిషాలు దేవుని మాటలు గ్రంథంలో నుండి జ్ఞాపకం చేస్తాను. ఈ మందిర నిర్మాణం అనేటువంటిది దాదాపుగా ఒక 80-85 సంవత్సరాల క్రితము పితరులు ఎంతో శ్రమించి ప్రయాసపడి నిర్మించినటువంటి మందిరం. ఎంతమంది తెలుసండి పాత చర్చి? ఆ పాత మందిరం ఎంతమంది తెలుసు? ఒకసారి చేతులు ఎత్తండి. 10 సంవత్సరాలకు ముందున్నటువంటి చర్చి. పొదిలి ఫీల్డ్లో సంఘం యొక్క కష్టార్జితముతో ప్రయాసపడి కట్టినటువంటి మందిరం అది. అంతకు ముందుగా ఈ పొదిలి ఫీల్డ్లో ఉన్నటువంటి చర్చిలన్నీ కూడా గోడతో దూరాలతో కట్టినటువంటి చర్చిలు ఉన్నాయి. మంచిది. ఆనాడు సంఘములో ఉన్నటువంటి పెద్దలు వారి యొక్క సంఘ క్రమము, సంఘం యొక్క ఉద్దేశాలను బట్టి ఆనాడు ఎంతో ప్రయాసతో మందిర నిర్మాణం అయినటువంటి తుమ్మచెరువు గ్రామంలో జరిగిందంటే చాలా మంది యొక్క ప్రయాస, పితరుల యొక్క ప్రయాస ఉంది. తర్వాత గమనించినట్లయితే 2013 సంవత్సరములో
13-14 సంవత్సరాల్లో కొంతమంది యొక్క ప్రయాస అనేటువంటిది ఇప్పుడు మన ముందున్నటువంటి ఈ యొక్క మందిర నిర్మాణం యొక్క ప్రయాస. కారణం ఏంటంటే ప్రియులారా, ఈ మందిర నిర్మాణం అయినటువంటిది సంఘం యొక్క ప్రోత్సాహముతో, అనేకుల యొక్క పెద్దల యొక్క సహకారాలతో 9 నెలల్లో ఈ మందిర నిర్మాణం జరిగినటువంటి సందర్భాన్ని నేను చూశానండి. కారణం ఏంటి? చాలా మంది ఈ దారిలో వెళ్ళేటువంటి వాళ్ళు అనేవాళ్ళు, చాలా చిన్న సంఘం లాగా ఉంది, పాలెం చాలా చిన్నగా ఉంది, మందిరం చాలా బాగా కట్టిందా ఈ ఊళ్ళో అనేవాళ్ళు. కారణం ఏంటంటే ప్రియారా, ఒక మందిరము నిర్మాణమైనటువంటిది సంఘములో ఐక్యతను కనపరుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూశాం. ఆ దినాల్లో మరి ఐక్యత కూడికైనటువంటి ఒకటి ఏర్పాటు చేసి మరి సహోదరులు కీర్తి చేసులు అయిపోయినటువంటి వారు ఉన్నారు. చాలా మంది సహోదరుడు సాంసన్ అన్న, మా తండ్రి గారైనటువంటి ఇస్రాయిల్ గారు, ఆ సహోదరుడు యెహోషువ నా పూర్తిగా సంఘములు అందరి యొక్క సహకారముతో, గ్రామ పెద్దల యొక్క సహకారముతో కూడా ఈ మందిర నిర్మాణం జరిగినటువంటి సందర్భాన్ని మనం అందరము ఎరిగినటువంటి వారని కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ ఈ 10 సంవత్సరాల యొక్క జీవితంలో ఈ మందిరాన్ని యవనస్తులైనటువంటి బిడ్డలు అనేక రకాలుగా రూపురేఖ వృద్ధితో సభలు చెప్పినట్లుగా ఎంతో అలంకారప్రాయంగా, ఎంతో అందంగా మందిరాన్ని నిర్మాణం చేసుకోవటానికి, అలంకరించుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఇది మంచి పరిస్థితి. అయితే ఇక్కడ ఈ మందిరం యొక్క బేస్ మొత్తాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్ చూసినప్పుడు దాదాపుగా పిల్లర్స్ 6-7 లోపు తీశాం. రాత్రి మరులు లైట్ వేసి తీసినటువంటి సందర్భం. సంఘంలో అందరూ కష్టపడ్డారు, అందరూ ప్రయాసపడ్డారు. తర్వాత చెలుకుర్తి నుండి తోలుకొచ్చేటువంటి రాళ్ళు, ఇక్కడ ఫౌండేషన్ వేసిపోయేటటువంటి రాళ్ళు చాలా స్ట్రాంగ్ గా గ్రానైట్ రాళ్లతో వేసినటువంటి సందర్భం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము మందిరం అనేటువంటిది ఎంత అలంకారప్రాయంగా మనము రూపుదిద్దుకున్నా అది దేవుని యొక్క మహిమకు, దేవుని మహిమపరచలేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఆ ఆలయమైనటువంటిది వ్యర్థమైనటువంటిది. ఒకసారి చూడండి, పరిశుద్ధ లేఖనాల్లో అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయములు చూస్తే 24వ వచనమండి. జగత్తును అందులోని సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతమైన ఆలయమును నివసింపడు. దేవుడంట ఇది మనం ఎట్లా నిర్మించుకున్నామండి? హస్తకృతాలతో, మన స్వహస్తాలతో మనము చేతనైనటువంటి విధంగా మనము ఈ ఆలయాన్ని నిర్మించాం. అలంకారప్రాయంగా, అందంగా, ఎంతో చక్కగా రూపురేఖలు దిద్ది ఈ ఆలయాన్ని మనము నిర్మాణం చేసుకున్నాం. అయితే ఇక్కడ భక్తులు అంటున్నారు, జగత్తులో అందులోని సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున. ఎవరండి దేవుడు? మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి వాడు? ఆకాశమునకును భూమికిని ప్రభు ఆయన. ఆకాశము అవునుగాక నిర్మాణించబడింది, భూమి కలుగునుగాక ఏర్పాటు చేయబడింది. ఇలాంటి దేవుడు, ఇంత శక్తి సామర్థ్యమైనటువంటి దేవుడు, ఇంత మహోన్నతమైనటువంటి దేవుడు సమస్తమును ఆజ్ఞాపించగలిగినటువంటి దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? భూమిని ఆకాశమును అందులోని సమస్తమును నిర్మించిన దేవుడు
తానే ఆకాశమునకును భూమికి ప్రభువే ఉన్నందున దేవుడు ఈ మందిరములు మాకు ఆరాధన యోగ్యమైనటువంటి స్థలం ఇది. కానీ ఆయన స్థలం ఎక్కడంట? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు. ఆయన ఎక్కడ ఉంటున్నట్టు ఇక్కడ గమనించండి ప్రియులారా. ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములు ఆయన నివసించే దేవుడు కాదు ఆయన. మనం అనుకుంటాం మందిరం బాగా కట్టుకున్నామగా మనం ఆనందపడచ్చు, కానీ ఆ మందిరంలో ఆయన నివసించేటువంటి దేవుడు కాదు. ఆయన సింహాసనం ఆకాశం అందు ఉంది. ఆయన పాదపీఠము భూమిగా ఆయన నిర్మాణం చేసుకున్నాడు. అంత శక్తి సామర్థ్యమైనటువంటి దేవుడు ఈ హస్తకృతమైనటువంటి ఆలయములు, ఈ సిమెంటు, ఇసుక, కంకర, ఇటుకలు ఇవన్నీ వేసినటువంటి ఆలయము ఎంతో సౌందర్యంగా మనం నిర్మించుకుంటాం, కానీ ఈ ఆలయంలో ఆయన నివసించేటువంటి దేవుడు కాదండి. మనం ఆదివారంలో సౌందర్యంగా అలంకరించుకొని పరిశుభ్రంగా మన శారీరకమైనటువంటి బాధ్యమైనటువంటి జీవితాన్ని కనపరుచుకోవడానికి మనం మందిరానికి రావాల్సిన అవసరం కాదు, కానీ దేవుడు హృదయాంతరంగములను పరిశోధించేవాడు. ఆయన చెబుతున్నటువంటి మాట ఇక్కడ దేవుడు హస్తకృతమైన ఆలయంలో నివసించేటువంటి వాడు కాదు. అది దేవుడు ఎక్కడ ఉంటాడు ఆయన? సరే చూడండి ప్రియులారా, 2 కొరింథీయులకు రాసిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు ఎంతగా ప్రశ్నిస్తున్నారండి. కొరింథీ సంఘాన్ని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. సంఘమైనటువంటి విభేదాలను బట్టి, సంఘమైనటువంటి అనేకమైనటువంటి విశ్వాసులటువంటి భేదాభిప్రాయాలను బట్టి ఆయన సంఘ సభ్యులను ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే మీరు దేవుని ఆలయం అయి ఉన్నారనియో. దేవుని యొక్క ప్రభువునందు విశ్వసించినటువంటి మనము దేవుని ఆలయములు మనం ఏ విధంగా ఉండాలంటే సహోదరుడు తెలియపరిచాడు. ఏముండాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. చాలా మంది అంటే మన దేవుడు కళ్ళు కనపడ్డాడయ్యా, తెల్లగా నిలువుటం చేసుకొని ఇదిగో మోసేసి గొడుగు గడ్డం పెంచుకొని కిందికి పోయి అక్కడ కనపడ్డాడయ్యా అంటారు చాలా మంది. దేవుని చూడాలంటే ఏముండాలంటే అండి? పరిశుద్ధత. పరిశుద్ధత ఒకసారి చూడండి. ఆ మాట 5వ అధ్యాయంలో సమయాన్ని ముగిస్తానండి. అది కాదు, నిద్రపోతుంది 5వ అధ్యాయము నిద్రపోతుంది పాపం. ఏం చేస్తాడు ఎంతసేపు నిద్ర టైం ఏంటి? సమాధానపరచబడిన వారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. ఏమంటున్నారు ఇక్కడ? హృదయ శుద్ధి గల వారు ధనులు, వారు దేవుని చూస్తారు. మనం దేవుని చూడాలి అంటే దేవుని మందిరంలోనికి కలవదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధతలోనికి మన జీవితాన్ని అనుభవించుకోవాలి. క్రైస్తవులందరినీ ప్రార్థన పోతుంటామయ్యా, ప్రార్థన పోతుంటాం అంటాడు. ఏముండదండి, కొలువు ఏంటంటే క్రైస్తవుల్లో ఇదే పరిశుద్ధతే. ఏమంటున్నారంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఏమంటున్నాడు పౌలు గారు? కొరింథీ పత్రికలో ఏమన్నాడండి? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? ప్రియగా అంటున్నాడు ఇక్కడ. పాట ఉంటుందండి. హృదయమే నీ ఆలయము క్రీస్తు, నీ నామమే నా గానం, విజితము కాదు ఇలలో ఎవరికి
వివరింపగనే పావన రూపం హృదయమే నీ ఆలయము క్రీస్తు. మనిషి మనిషిగా బ్రతకాలని మంచిని మనసులు పెంచాలని. కనుక ప్రభువునందు ప్రియులారా, నువ్వు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీద నివసించుచున్నారని మీరు ఎరుగరా? ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. వారు హృదయమైనటువంటి ఆలయాన్ని అనేక రకాలుగా పాడు చేసుకుంటున్నారు జీవితాలను. దేవుడు హస్తకృతమైనటువంటి ఆలయంలో నివసించేవారు కాదు, కానీ ఈ హృదయమైనటువంటి ఆలయము వారిని నివసించేవాడు. నీ హృదయమైనటువంటి ఆలయములో దేవునికి స్థానం ఉందా? పిల్లల గమనించండి. దేవుడు నీ కొరకు ఇచ్చినటువంటి నోటిని, దేవుడు నీ కొరకు ఇచ్చినటువంటి యొక్క హృదయాన్ని అనేకమైనటువంటి విషయాల్లో నీవు నీ సంసారంగా వాడుకుంటున్నావేమో. మంచిగా భోజనం చేయండి అయ్యా, 3 పూటలు తినండి అని నోడిస్తే కొంతమంది ఏం చేస్తారండి? ఏం చేస్తారు ఈ నోటితో? సఫారీలు వేస్తారు. లేకపోతే ఒక ఆయన నలిపి 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 ఈ పెదాలు పడేసి పెదాల కింద పెడతారు. చాలా మంది అంటారు, డాక్టర్ సాక్షి వస్తున్నారు, అయ్యా పాంపరాకు వేస్తుంటామంటే ఇప్పుడు అన్న వేసుకుంటారు సార్ అంటే ఇదంతా ఏమైపోద్దండి? కుళ్ళు పట్టిపోతుంది. దేవుని నామాన్ని మహిమకరంగా ఉంచడానికి దేవుని నోటినిచ్చాడు. దేవుని స్తుతించమని, దేవుని ప్రార్థించమని, దేవుని నామాన్ని ధ్యానించమని, దేవునికి చెందవలసినటువంటి మహిమను చెల్లించాలని ఈ నోటినిస్తే మన ఇష్టానుసారంగా ఈ నోటిని మనం వాడుకుంటాం. ఈ హృదయమైనటువంటి ఆలయములో దేవునికి స్థానము లేకపోతే ప్రియులారా, ఈ హస్తకృతమైనటువంటి ఆలయములు మనం ఎలాంటివి ఎన్ని కట్టించుకున్నా అవన్నీ కూడా నిరర్థకమైనటువంటివిగా కనపడతాయి. మళ్ళీ క్షేత్రయ మందిరం అంటారు చాలా మంది. దేవుడు నిన్ను నీ మందిరాన్ని చూసి, ఈ హస్తకృతమైనటువంటి ఆలయాన్ని చూసి నిన్ను పరలోకానికి చేర్చడండి. దేవుడు చూస్తాడు, ఆయన నీ హృదయమైనటువంటి ఆలయాన్ని ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. నీ ప్రవర్తనను బట్టి నీ హృదయమైనటువంటి ఆలయంలో ఆయన నివసిస్తాడు. గ్రంథంలో కింద దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరులో పరిశుద్ధమై ఉండండి. దేవుని ఆలయమైనటువంటిది, ఈ హృదయమైనటువంటి ఆలయము పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధమైనటువంటి వాడు కనుక దేవుని యొక్క ఆలయమును మనం పరిశుద్ధంగా ఉంచకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని ఆత్మలో నివసిస్తుందండి? నివసించదు. ఎందుకు నివసించదు? నీ హృదయంలో దేవునికి స్థానం లేదు. నీ హృదయమైనటువంటి ఆలయంలో దేవుడు నివసించడానికి ఇష్టపడ్డు. ఈ హృదయమైనటువంటి ఆలయాన్ని మనం శుద్ధి చేసుకోకుండా మాటలోను, క్రియలోను, తలంపులలోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను, ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ధన్యతను నీ హృదయమైనటువంటి ఆలయములో దేవుని ప్రతిష్ఠ చేసుకోవాలి. హృదయమైనటువంటి ఆలయంలో దేవుడికి స్థానం కావాలి. హృదయమైనటువంటి మందిరములో దేవుడు నివసించ యోగ్యుడు ఉన్నాడు. ప్రియులారా, దయచేసి గమనించండి. మరి వాక్య సందేశం మనం ఒక్కొక్కరికే కాలకృతమైంది కనుక మరి ఎక్కువగా చెప్పడానికి సమయం కాదు. కానీ దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు పరిశుద్ధులై ఉన్నారు. దేవుని ఆలయమైనటువంటిది ఇది హృదయమైనటువంటి ఆలయం. ఎందుకంటే పైన ఉన్నాడు ఇక్కడ, మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీద నివసించుతున్నాడని మీరు ఎదుగరా? ఈ హృదయమైనటువంటి ఆలయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. హృదయమైనటువంటి ఆలయంలో ఎవరికి ప్రతిష్ఠ చేసుకోవాలి? దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి. దుష్టుడైనటువంటి వాడు పక్కనే ఉంటాడు రెడీగా. మీరు ఏం చేయాలన్నా, మీరు ఆలోచనలు ఏ విధంగా డైవర్ట్ చేయాలన్నా,
ఈ ప్రవర్తనను ఏ రీతిగా వాడు నా వైపు మళ్ళుకోవాలని వాడు ప్రశ్నిస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. ప్రియులారా, దయచేసి ఆలోచించండి, గమనించండి ఒకసారి. కాలములు, దినములు, ఈ లోకములు గతించిపోతూ ఉన్నాయి. మన జీవితాన్ని మనం ప్రభువుకు అంగీకరించినట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలు, చదవచ్చు కదా. దేవునికి అంగీకారమైనటువంటి జీవిత విధానమును మనం ఇంకా దేవునికి అంగీకారంగా లేకపోతే నేడునటువంటి సమయం జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. ఈ 4 శినుకులు రాయాలి, నేను వ్రాత పడతారు. నేడైనటువంటి సమయము మానవ జీవితంలో చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే నేను మధ్యాహ్న కాలం ఒక యూట్యూబ్ లో చూశానండి. ఒక దైవజనులు 2 కుమారులు ఇద్దరు ఒకేసారి గోదావరి నదిలో మునిగిపోయి చనిపోయినటువంటి సందర్భాన్ని చూశారు. దైవజనుడే ఆయన. ఆయన అన్నటువంటి సాక్ష్యం ఏంటంటే, నాకు 2 కొడుకులు పోతే నాకు ఎంతో మంది నాకు ఈనాడు మాకు కుమారులు అయి ఉన్నారు ప్రభువునందు అంటున్నాడు. నాడు దయచేసి గమనించి ఆలోచించండి ప్రియులారా. కాలగతులు గతించిపోతున్నాయి. దాని గురించి మనం ప్రశ్నించుకోవాలి. ఒకరి గురించి విమర్శ మనకు అవసరం కాదు, కానీ మన స్థితి, మన పరిస్థితి, మన ఆలోచనలు, మన తలంపులు ఏ రీతిగా ఉన్నాయి లోకములు. దయచేసి ఆలోచించండి. మనం దేవుని ఆలయమై ఉన్నాం. హృదయమైనటువంటి ఆలయంలో దేవుని ఇంకా మనం ప్రతిష్ఠ చేసుకోకపోతే నేనే మనకు అనుకూల సమయం. ఈ అనుకూల సమయములు ఇంకా మనం ప్రభువును ప్రతిష్ఠ చేసుకోకుండా చాలా సంఘాల్లో చాలా మంది చూసుకుంటున్నాం. మందిర ప్రతిష్ఠ, మందిర ప్రతిష్ఠ, మందిర ప్రతిష్ఠ అంటారు. కొనుక్కుంటావా? బ్రతుకులలో ప్రతిష్ఠ లేకపోతే దేవుణ్ణి, మన హృదయమైనటువంటి ఆలయంలో దేవుణ్ణి ప్రతిష్ఠ చేసుకోకపోతే మన జీవితాలు ఒక దినములో దేవుని ఎదుట, దేవుని యొక్క ప్రత్యక్షత ఎదుట మనము తీర్పు దినములు నిలబడాల్సినటువంటి వారు అంటున్నాం. దయచేసి గమనించండి ప్రభు నందుకే సంఘమా, దయచేసి ఆలోచన చేయండి. సమయము జీవితంలో చాలా విలువైనటువంటిది. సమయము జీవితంలో చాలా శ్రేష్టమైనటువంటిది. అంటే శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కింద సహోదరుడు ఒక మాట చెప్పాడు, యోసేపు, గతించిపోతున్నాం గతించిపోతున్నాం గతించిపోతున్నాం. బ్రతుకున్నటువంటి మనం చనిపోక ముందుగానే సంఘానికి ఒక సాక్షాత్మకంగా ఉండాలి. ఒక సాక్ష్యమైనటువంటి వారముగా మన జీవితాలను మనం కొనసాగించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధమైనటువంటి మాటలను మనందరి దీనికి దీవించి ఆశీర్వదించను గాక. దేవుడు ఏ ఆలయంలో ఉంటాడండి? హస్తకృతమైనటువంటి ఆలయంలో ఉండడు, కానీ హృదయమైనటువంటి ఆలయాన్ని మనం అందరం కూడా ప్రభువుకు ప్రతిష్ఠితముగా, ప్రభువుకు అంగీకారంగా, ప్రభువుకు యోగ్యకరంగా మన హృదయమైనటువంటి ఆలయాన్ని ప్రతిష్ఠ చేసుకొని ఈ రాకడ దినాన్ని మనం ప్రభువుకు అంగీకారంగా కొనసాగించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధమైనటువంటి మాటలను మనందరి దీనికి దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ తలలు వచ్చినట్లయితే ప్రార్థించుకొని ఇంటికి వద్దులే, పాదం అక్కడ వద్దు. సమయంలో ప్రభునందు ప్రియులారా గమనించండి. నువ్వు అంతా ఈ అనానుకూలమైనటువంటి పరిస్థితుల్లో సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి విధానము బట్టి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి పేరు పేరు వరుసన ప్రభు పేరిట నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రత్యేకంగా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రేమ విందును మనం సిద్ధపాటు చేసి ఉన్నాం. అతిగానే ప్రేరేపించబడినటువంటి సహోదరులు మరి చక్కని పలహారాన్ని కూడా ఈ సమయంలో సిద్ధపాటు చేసి ఉన్నారు. మరి సంఘంలో నైతిగా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ తల వచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప దేవ,
ఈ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన మహిమాన్వితమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మా తండ్రి సంఘం యొక్క మందిర నిర్మాణములో 10 సంవత్సరాలు ఈ నిర్మాణము కట్టబడి మరి అనేక ఆత్మలను మా ప్రభు మీ పాద సన్నిధానికి నడిపిస్తూ అనేకులు మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి ఏర్పాటు చేయబడినటువంటి యొక్క మందిర నిర్మాణమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణములో మా తండ్రి ఆనాటి నుండి ఈనాటి వరకు మందిరం యొక్క అభివృద్ధి కొరకు ప్రయాసపడుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి మా తండ్రి అనేకులు మా పితరులు మరణించి ఉన్నారు. మమ్మల్ని సచివులకు ఉంచారు ప్రభు, నీకు స్తోత్రాలు. ఈ మందిర నిర్మాణమైనటువంటిది మీ నామ మహిమార్థమైన మా తండ్రి ఈ లోకములో అనేక ఆత్మలను మీ పాదసన్నిధికి నడిపించడానికి మా తండ్రి మీ సన్నిధానములో ఆలయమైనటువంటి మా యొక్క హృదయాలను మా తండ్రి మీ నామ ఘనత కొరకు మిమ్మల్ని స్తుతించడానికి ఈ నిర్మాణము భౌతిక సంబంధమైనటువంటి నిర్మాణమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘములో మా తండ్రి అనానుకూలమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ సమయంలో మా తండ్రి చక్కని కోరికలు ఏర్పాటు చేసుకుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమునే మా తండ్రి ఆనందించటానికి సంతోషించటానికి మిమ్మల్ని స్తుతించుటకు మా తండ్రి నిలిచినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కోరికను దీవించండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీ నామ మహిమార్థమై నడిపించండి. మీ నామానికి మహిమకరముగా మా తండ్రి కోరికలు జరిగించిన విధానములకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘంలో ప్రతి కుటుంబాన్ని పేరు వరుసను దీవించండి మా తండ్రి. గ్రేపుల భాగంలో సహకరించిన ప్రతి కుటుంబానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ప్రేమ గుండెలో సహకరించినటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి పలహారములో సహకరించినటువంటి బిడ్డల కొరకు వారి కుటుంబాల కొరకు ఈ ప్రార్థనా కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ప్రతి ఒక్కరు దీవించి ఆశ్రయించండి. మీ నామములు మాత్రమని మా తండ్రి ఈ కోరికలు మా తండ్రి అనేక ఆత్మలు ఇంకా రక్షణ లేకపోతే మారు మనిషి లేకపోతే మీ సన్నిధానంలో మీకు ప్రతిష్ఠితి చేసుకోకపోతే మా తండ్రి దినములు చదివి కనుక సమయంలో పోనక అజ్ఞానంలో కాక జ్ఞానంలో నడుచుకున్నట్లుగా మీ పరిపూర్ణమైన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మా తండ్రి సమయంలో తల వచ్చి మోకరించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. పురుషుల కొరకు స్త్రీల కొరకు యవనస్తులైనటువంటి బిడ్డల కొరకు బాలస్థితులైనటువంటి బిడ్డల కొరకు ఈ కోరికలు సహకరించిన ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సహకరించండి, ఆశ్రయించండి, బలపరచండి, భద్రపరచండి మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా సమయంలో మా తండ్రి మరి మార్కాపురం ప్రాంతం నుండి రాయవరం ప్రాంతం నుండి మా యొక్క ఆహ్వానాన్ని బట్టి చేరువచ్చినటువంటి దైవదాసులు రూపస్పాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇతర దైవ సందేశాన్ని మా తండ్రి అనేక ఆత్మల్లో ఫలభరితంగా ఫలించడానికి సహాయం దాచిన ప్రార్థిస్తూ మరి ఈ సమయంలో మా తండ్రి ఎటువంటి తొందరలు ఆటంకాలు లేకుండా వాతావరణం అనుకూలములు అనుకూలపరిచే ప్రభుత్వ స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్నటువంటి సమయాన్ని మా చిత్తానుసారముగా జరిగించి గ్రహం పొందుమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి యొక్క దిగనామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆ కోరిక ముగించబడింది. సంఘము కొరకు సంఘమున్న ప్రతి కుటుంబం కొరకు మరి చక్కటి ప్రేమ విందులో మీరు సిద్ధపాటు చేశారు. పాలుపంపులు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రేమ విందులో పాలుపంపులు పొంది